ఇట్స్ రాజాసాబ్ టీజర్ మాత్రం అదిరిపోయింది. మారుతి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఓపెన్ చేస్తే ఫారెస్ట్ నుంచి ఒక హౌస్ అలా ర్యాట్ నడుచుకుంటే దెయ్యం అని అరవడం అది చాలా బాగా అనిపించింది. అలాగే ప్రభాస్ డైలాగ్ హలో హలో మెల్లగానే డైలాగ్ చాలా బాగుంది. అలాగే టీజర్ ఎండింగ్లో అయితే ప్రభాస్ డైలాగ్ భయపడుకుంటా రే చూడండి రా బాబాయ్ వైరు కొరికేసాడేమో అని పడి నవ్వాల్సిందే ఆ డైలాగ్తో. అలాగే మన రాజుగారికి అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. కామెడీ అంత మించుకున్నట్టుంది. ఎందుకంటే మారుతి గారు అయితే కామెడీ, అలాగే ప్రభాస్ డార్లింగ్ కూడా బాగా నవ్విచ్చేస్తున్నారు. మారుతి గారు బాగా కామెడీ వర్కౌట్ చేశారనుకుంటే ప్రభాస్ డార్లింగ్కి. ఓవరాల్గా అయితే టీజర్ మాత్రం చాలా బాగుంది. అలాగే కేబుల్ బ్రిడ్జ్ మీద అలా వస్తుంటే బస్ మీద ఫ్లై అలా చేసుకుంటే చాలా స్టైలిష్గా, అలాగే ఫైట్లో కొన్ని వందల మంది అలా వచ్చి పడిపోయే షాట్ అయితే చాలా హైలైట్గా ఉంది. అలాగే నిధి అగర్వాల్ చాలా ఏంజిల్ లుక్లో ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ వేసింది, ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ డార్లింగ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అలాగే తమిళ మ్యూజిక్ మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేసాడు, చాలా బాగుంది. ఎలివేషన్స్ ఎక్కడ తగ్గకుండా ఇది కదా కావాల్సింది ప్రభాస్ డార్లింగ్. ఫ్యాన్స్కి అంత పండగ. అసలు ఇంత అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్స్ ఇంత అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అసలు ఊహించలేదు. ఇప్పుడు ఎన్ని హర్రర్ మూవీస్ ఇన్ని వచ్చాయి కదా, అంతకు మించి డోస్ ఉంది అనుకుంటా. రాజాసాబ్ చాలా స్టైలిష్గా ఉంది. ఓవరాల్గా అయితే టీజర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఫ్యాన్స్కి అంతా ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్కి అంతా పండగ. థ్యాంక్ యూ.